యోబు గ్రంథము అధ్యాయము 38 పరిశుద్ధ వచనములు 1 మరియు 8 నుండి 11 వరకు. అటు పిమ్మట యావే దేవుడు సుడి గాలిలో నుండి యోబుతో ఇట్లు పలికెను. భూగర్భము నుండి సముద్రము ఉద్భవించినప్పుడు దానిని కవాటములతో బంధించి ఉంచినదెవరు? సాగరము మీద మేఘములను కప్పి దానిని పొగ మంచుతో నింపినది నేను కాదా? కడలికి ఎల్లలు నిర్ణయించి అది నేను గీసిన గిరి దాటకుండునట్లు చేసి తిని నీవింతవరకు మాత్రమే పొంగి పారవచ్చును. నీ బలమైన కెరటములిచ్చిట ఆగిపోవలయును అని నేను కడలికి కట్టడ చేసి తిని. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. పునీత పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ లేఖ అధ్యాయము 5 పరిశుద్ధ వచనములు 14 నుండి 17 వరకు. ఏలయనా మేము క్రీస్తు ప్రేమచే పరిపాలింపబడుచున్నాము. అందరి కొరకు ఆయన ఒక్కడు మరణించేనని మనము ఇప్పుడు గుర్తించితిమి కదా. అనగా మానవులు అందరూ ఆయన మృత్యువున పాల్గొందురనియే కదా భావము. జీవించుచున్నవారు ఇక మీదట కేవలము తమ కొరకు కాక ఆయన కొరకే జీవించుటకు గాను క్రీస్తు మానవులందరి కొరకు మరణించెను. ఆయన మరణించి పునరుత్థానము చెందినది వారి కొరకే కదా. కనుక ఇక ఏ వ్యక్తిని మేము మానవ దృక్పథమున పరిగణింపము. ఒకప్పుడు క్రీస్తును మేము మానవ దృక్పథమున పరిగణించినను నేడు అట్టుల చేయము. కావున ఎవడైనను క్రీస్తు నందున్న ఎడల అతడు నూతన సృష్టి. పాతవి గతించెను, ఇదిగో క్రొత్త వాయను. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనం. మార్కు సువార్త అధ్యాయము 4 పరిశుద్ధ వచనములు 35 నుండి 41 వరకు. ఆ దినము సాయం సమయమున మనము సరస్సు దాటి ఆవలి తీరమునకు పోవుదము రండు అని యేసు శిష్యులతో చెప్పాను. అంతటా శిష్యులు ఆ జన సమూహమును వీడి యేసును పడవలో తీసుకొని పోయిరి. మరి కొన్ని పడవలు ఆయన వెంట వెళ్ళెను. అప్పుడు పెద్ద తుఫాను చెలరేగెను. అలలు పెద్ద ఎత్తున లేచి పడవను చిందర వందర చేయుచు దానిని ముంచి వేయునట్లుండెను. అప్పుడు యేసు పడవ వెనుక భాగమున తల గడపై తలవాల్చి నిద్రించుచుండెను. శిష్యులు అప్పుడు ఆయనను నిద్ర లేపి, గురువా, తమకు ఏ మాత్రము విచారము లేనట్లున్నది, మేము చనిపోవుచున్నాము అనిరి. అప్పుడు యేసు లేచి గాలిని గద్దించి శాంతింపుము అని సముద్రముతో చెప్పగా గాలి అణగి గొప్ప ప్రశాంతత కలిగెను. మీరింత భయపడితిరేల,
మీకు విశ్వాసము లేదా అని వారిని మందలించెను. అందట శిష్యులు మిక్కిలి కలవరపడుతూ గాలియు సముద్రము సైతము ఈయనకు లోబడుచున్నవి, ఈయన ఎవరో అని తమలో తామనుకొనిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక.